విశాఖ స్టీల్ ప్లాంట్ పై రాజకీయ సిగపట్లు ముదురుతున్నాయి. కార్మిక సంఘాలపై జనసేన నేత అనుచిత వ్యాఖ్యల తర్వాత వేడి మరింత రాజుకుంది. ఉక్కు పరిశ్రమను మూసేసేందుకు వైసీపీ ప్రభుత్వం సహకరిస్తే కార్మిక నాయకులు అందులో భాగస్వాములయ్యారని జేఎస్పీ నేత బోల్శెట్టి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ అటాక్ చేస్తున్న కార్మిక సంఘాలు ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగబోదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నా రాజకీయ వేడి మాత్రం రాజుకుంటూనే ఉండేది. కార్మిక సంఘాల విశ్వసనీయతపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు జనసేన ముఖ్య నేత బోల్శెట్టి సత్యనారాయణ. 3 ఏళ్ల కాలంలో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసే దిశగా వైసీపీ ప్రభుత్వాన్ని ఒప్పించడంలో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఘోరంగా ఫెయిల్ అయిందని ఆయన అంటున్నారు. వైసీపీ ప్రభుత్వానికి కొంతమంది కార్మిక నాయకులు సరెండర్ అయిపోవడమే అసలు కారణమని, పోరాటం పేరుతో ప్లాంటు పరిరక్షణను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని మండిపడుతున్నారు బోల్శెట్టి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లడానికి చొరవ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తులను గాలి కొదిలేసి ఇప్పుడు ఆయన అపాయింట్మెంట్ కోరడం ఎత్తుగడలో భాగమే అన్నది బోల్శెట్టి అభిప్రాయం. ఈ క్రమంలో ఉక్కు పోరాట నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై రాజకీయ పక్షాలు, కార్మిక వర్గాల నుంచి ఎదురుదాడి జరిగినా వెనక్కు తగ్గేది లేదంటున్నారు జనసేన నేత. బోల్శెట్టి వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగుతోంది. కార్మిక పోరాటాలను రాజకీయ కోణంలో చూస్తూ ఆరోపణలు చేయడంపై మండిపడుతోంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ. జనసేనలో ఉండి బీజేపీ ఏజెంట్ గా మాట్లాడుతున్న సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ టెంట్ దగ్గరికి వస్తే ఎవరి సత్తా ఏంటో తేలిపోతుంది అంటున్నారు. అందుకు సిద్ధమవ్వాలని సవాల్ విసురుతున్నారు. మరోవైపు జనసేన నేత బోల్శెట్టి వ్యాఖ్యలను ఎదుర్కోవడానికి పోరాట కమిటీ మంతనాలు చేస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు రోడ్డెక్కాలని భావిస్తున్నాయి. ఇంత పొలిటికల్గా అవసరమా అంటే ఇన్ని ఎత్తుగడలు, దీన్ని క్లెయిమ్ చేసుకోవటం, లేకపోతే దీని మీద ఒక డిస్కషన్ పాయింట్ రైజ్ చేయటం, ఇది అవసరం అవుతుందంటారా? అంటే జనానికి తెలియదా ఎవరు గెయిన్ చేశారు, ఎవరి వల్ల ఈ ప్లాంట్ కాపాడబడిందని తెలియదంటారా? అంటే జనాలకి పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధి అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారు చేయగలరనేది అర్థమవుతుంది. కానీ ఈ 1000 రోజులు జాప్యం గురించి ఎవరు బాధ్యత అనేది తెలియాలి. చర్చ నడాలి. నేను ఎందుకు ఓపెన్ చేశానంటే డెఫినెట్గా చర్చ నడాలి. పవన్ కళ్యాణ్ గారు వారం రోజుల్లో అఖిలపక్షం ఏంటి పదండి మీతో నేను వస్తానంటే ఆపిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి, వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి. ఈ ఏదైతే మన కంబైన్డ్ ఏదంటారు అది జాయింట్ యాక్షన్ కమిటీ పోరాట సమితి ఉంది కదా, పోరాట కమిటీ అందరూ చెప్పాలి ఎందుకు ఫెయిల్ అయ్యారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు కలాలంటున్నారు? మీరు ముందు అఖిలపక్షం వేయడానికి నిలదీయడానికి ఎందుకు మీరు అందరూ సమిష్టిగా సంఘటితంగా మేము చెప్పాము మా బలం సాలలేదు అన్నారు కొంతమంది. మీరు చెప్పారు బలం సాలలేదంటే మీ ఉద్యమం, మీ వెనకతలు ఉన్నది స్టీల్ ప్లాంట్, మీ వెనకతలు ఉన్నది రాష్ట్రం తాలూకా భవిష్యత్తు, యువత తాలూకా భవిష్యత్తు, రాష్ట్ర ఆత్మాభిమానం, అటువంటివన్నీ ఉంటుండగా మాకు బలం సాలలేదు, వైసీపీ గవర్నమెంట్ వేయలేదు అంటే మీరు వైసీపీ గవర్నమెంట్ ఈ రోజు వరకు ఉద్యమ నాయకులు ఎవరు నిలదీల. అంటే జనసేనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, మోడీ గారి దగ్గర, అమిత్ షా దగ్గర ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కాబట్టి ఇప్పటికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ లాగే ఈసారి స్టీల్ ప్లాంట్ను రక్షించడం కూడా పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యం అవుతుందని ఒక అభిప్రాయంతో కార్మిక సంఘాలు ఉన్నాయి. వాళ్ళని కలుపుకొని ముందుకెళ్తారా? తదుపరి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోందండి? సార్, ఇప్పుడు ప్రైవేటైజేషన్ అయితే ఆగే దిశగా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటన చేశారు. కాబట్టి దాని గురించి ఫర్దర్ డిస్కషన్ అక్కర్లా. కానీ ఇప్పుడు కూడా ఏంటంటే ఇటువంటి విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ఉండాలి. వీళ్ళు పార్టీలకు అతీతంగా లేరు. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. ఇదివరకు బొత్స సత్యబాబు ఏమన్నారు, మేము తీసుకెళ్తాం, మా ముఖ్యమంత్రి మేము వెళ్తాం, మీరు విడిగా వెళ్ళండి, మేము విడిగా వెళ్తాం అంటే ఈ లోపాయకార ఒప్పందం అంటే అందరు కలిసి వెళ్ళి కూర్చొని కావాలంటే వస్తుంది. కానీ ఇది కుదరదండి. ఇప్పుడు కూడా ఏంటంటే ఏదైనా సాధించుకోవాలంటే సమిష్టిగానే సాధ్యం అవుతుంది. ఆ సమిష్టిగా సాధించే దిశగా యూనియన్ విఫలం అయ్యాయి. అన్ని యూనియన్ నాయకులు కలిసి విఫలం అయ్యారు. ఎందుకు విఫలం అయ్యారంటే కొంతమంది వెళ్ళి అక్కడ లోపాయకార కుమ్మక్, ఉదయం ఒక పార్టీ రాత్రి ఒక పార్టీ, దానివల్ల జరిగిన నష్టం ఇది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దిశగా గడిచిన 3.5 ఏళ్ల నుంచి పోరాడుతున్న కార్మిక సంఘాలు పూర్తి స్థాయిలో దాన్ని డ్రైవ్ చేయడం కానీ లేకపోతే ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యాయి. కాబట్టి నేను గళమెత్తాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది దాదాపుగా పెండింగ్లో పడినట్టు అంశం. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పరిశీలి చేస్తుంది. కానీ గడిచిన 1000 రోజులుగా ఒక అఖిలపక్షాన్ని కూడా తీసుకుని వెళ్లాలనే ఒత్తిడి తేయాలని కార్మిక సంఘాలని నేను ప్రశ్నిస్తున్నాను అనేది బోల్శెట్టి సత్యనారాయణ అభిప్రాయం. ఇది జనసేన పార్టీగానో లేకపోతే ఇతర రాజకీయ పార్టీల అభిప్రాయం కాదు. ఖచ్చితంగా ఇక్కడ ఫెయిల్యూర్ని ప్రశ్నించడమే తన ఉద్దేశం అని చాలా స్పష్టంగా చెప్తున్నారు.
శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం.